ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ అండి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ టు కేమ్ ఎఫెక్ట్ ఇంటూ ఫ్రమ్ August 1st, 30th July 2020. ఇక్కడ మీకు క్లియర్గా డేట్ కూడా చూపిస్తున్నా. వాళ్ళు కొత్త న్యూ పాలసీ ఇస్తున్నారు. ఇండస్ట్రియల్ పాలసీ 2023 అనేది స్పష్టంగా తెలుస్తున్నది. మొత్తం ఇది ఇండస్ట్రియల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒక్కొక్క పార్క్కి ఆన్ అన్ యావరేజ్ ఈ రేంజ్లో ఉంటుంది. ఇట్లా ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి కొంత బేసిక్ సమాచారంని న్యూస్ పేపర్ ద్వారా మనము ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది మనము ఇంకా వస్తున్న సమయంలో, అంటే గవర్నమెంట్ నుంచి వస్తున్న సమయంలో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని పరిశీలన చేసి మీకు అందజేస్తాను. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇండస్ట్రియల్ పాలసీ, మాత్రం మిస్ కాకండి. ఇక్కడ మెటీరియల్ అనే దగ్గర మీరు చూస్తే పీడిఎఫ్ ఫార్మేట్లో జూన్ కరెంట్ అఫైర్స్ పూర్తి స్థాయిలో ఇవ్వటం జరిగింది. మనం క్లాసెస్ ఇస్తున్నాం, దాంతోపాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా అందజేసి ఇస్తున్నాం మీకు. సో దీన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ తీసుకోండి. సో ఇవంతా కూడా మెటీరియల్, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, సదస్సులు, సమావేశాలు, ఆర్థిక అంశాలు, ప్రాంతీయ అంశాలు. ఇక్కడ ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా అందజేస్తున్నాను. ముఖ్యంగా ఇదే ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్కి. అదేవిధంగా మన తెలంగాణ అభ్యర్థులకు కూడా అందజేయటం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ వేరు, సైన్స్ అండ్ టెక్నాలజీ వేరు. అవార్డ్స్, వ్యక్తులు, నియామకాలు, క్రీడలు, ఇక మీకు ఇతర అంశాలన్నీ కూడా, ముఖ్య తేదీలు, ఇతివృత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం క్లాస్ని వివరించుకుందాం. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేయడం జరుగుతూ వస్తున్నదండి. సో ఈ క్లాసెస్ని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఈ సర్వీస్ అనేది మీకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసే వరకు కూడా అందజేయబడుతుంది. ఇక్కడ పార్ట్ టైం ఎంప్లాయ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైం ఎంప్లాయ్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఫుల్ టైం స్టడీ మీద ఫుల్ టైం పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళ టైం కన్వీనియంట్గా చూసుకొని మన వెబ్సైట్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి క్లాసెస్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు. మీకు కన్వీనియంట్ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు, ఎన్నిసార్లు అయినా ఈ క్లాస్ని మీరు చూసుకోవచ్చు. సో సర్వీస్ అనేది ఎగ్జామ్ వరకు కూడా మీకు ఇవ్వబడుతుంది. క్లాసెస్తో పాటు మెటీరియల్ని కూడా నేను మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో పంపిస్తున్నాము. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మెటీరియల్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే అప్డేటెడ్ మెటీరియల్ వస్తాయో వాటిని కూడా అందించడం జరుగుతుంది. మెటీరియల్స్తో పాటు అభ్యర్థి ఎవ్రీ వీక్ కూడా ఎంతవరకు చదివాను, ఏం చదివాను అని పరిశీలన చేసుకోవటంలో, కన్సిస్టెన్సీ స్టడీని మెయింటైన్ చేయడంలో భాగంగా ఎవ్రీ వీక్ కూడా టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఆ క్రమంలోనే ఈ వీక్లో మనము 25th టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే మన రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించి టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతున్న అభ్యర్థులకి వాళ్ళకి 1 to 24 వరకు టెస్ట్లు, దానికి సంబంధించిన ఏం చదవాలి అంశం కూడా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. అట్లా రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఇప్పుడు ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసుకోండి. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా కారణం చేత మీరు ఈ వీక్కి సంబంధించిన సిలబస్ పూర్తి చేసుకోలేదు, ఈరోజే టెస్ట్ అటెంప్ట్ చేయాలంటే అవసరం లేదు. మీరు ఎప్పుడైతే ఆ సిలబస్ని పూర్తిగా చదివి నాకు ఒక పట్టు వచ్చింది ఆ సిలబస్ మీద అనుకున్నప్పుడు అప్పుడు అటెంప్ట్ చేయండి, మీ కన్వీనియంట్ టైము. కానీ పేర్చుకుంటూ పోకండి బర్డెన్ పెరుగుతూ పోతుంటే ఒక్కసారిగా ఉపయోగం లేకుండా అయిపోతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకైతే టెస్ట్ అంతే ఉంటుంది, మీరు ఎగ్జామ్ రాసే వరకు కూడా అంతే ఉంటుంది, ఎటు పోతుంది.
సో ఇది టెస్ట్కి సంబంధించిన అంశము. సో నెక్స్ట్ టెస్ట్ అనేది మనము వీక్లీ టెస్ట్లో 8th కండక్ట్ చేసుకుంటున్నాం. August 8th 2020 నెక్స్ట్ టెస్ట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ టెస్ట్కి సంబంధించి సిలబస్ మోడర్న్ హిస్టరీలో విపత్తు నిర్వహణ, డిసాస్టర్ మేనేజ్మెంట్, బయాలజీ, పాలిటీ రీఫ్రెష్ క్లాసెస్ని కూడా అందజేస్తున్నాను. సో బ్యాక్ ఎండ్లో మీకు ఓల్డ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు కరెంట్లో జరుగుతున్న ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని కూడా రీఫ్రెష్గా కూడా మళ్ళీ కొత్త క్లాసెస్ కూడా అందజేస్తున్నాను. అదేవిధంగా మోడర్న్ హిస్టరీకి సంబంధించి కూడా అందుతున్నాయి మీకు. అట్లా రీఫ్రెష్ క్లాసెస్లో ఈ క్లాసెస్ చేయండి. ఏపీ ఎకానమీకి సంబంధించి క్లాసెస్ కూడా మీకు ఈ కొత్త అంశాలు డేటాతో రూపొందించినవి మీకు అందచేయబడతాయి. క్లాస్ 4-5 అనేది ఇంకా రాలేదు, వస్తుంది ఈ వీక్లో. సో ఆ వీక్లో క్లాసెస్ కూడా స్టడీ చేసి మీరు దీన్ని నెక్స్ట్ టెస్ట్గా అటెంప్ట్ చేయండి. ఇది టెస్ట్కి సంబంధించిన మొదటి అంశము. సెకండ్ పాయింట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 2015 and 20 మార్చ్ 31 వరకు 2020 మార్చ్ 31 వరకు గత ప్రభుత్వం చేసిన పారిశ్రామిక విధానము అనేది కొనసాగింది. ఇప్పుడు దాని స్థానంలో 2020 నుంచి 2023 మార్చ్ 31 వరకు కొత్త పారిశ్రామిక విధానము తీసుకురాబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ పాత డేటా ఇక పనికిరాదు, అవుట్డేటెడ్. ఈ కొత్త డేటా మీదే మనకు ఎగ్జామ్లో గ్రూప్ 2లో ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అన్నది కొనసాగాలి. సో August 1 నుంచి 1 ఆగస్ట్ 2020 నుంచి ఈ పారిశ్రామిక విధానం అమల్లోకి వస్తుంది. అంటే ఈ రోజు నుంచి, ఈరోజు August 1 ఈ క్లాస్ మనము టెస్ట్ అప్లోడ్ చేసి మీకు అందజేస్తున్నాను. అదే రోజు నుంచి ఈ పాలసీ అమల్లోకి ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. 1 ఆగస్టు 2020. సో ఈ పారిశ్రామిక విధానం 23వ సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రీఫ్రెష్ వస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఈ విధానానికి సంబంధించి ఈ జీవోలు కానీ విధి విధానాలు కానీ ఇంకా పూర్తిగా సెక్టోరల్ స్పెసిఫిక్గా రాలేదు. అవి కూడా వస్తాయి. ఇక్కడ ఓవరాల్ ఆబ్జెక్టివ్ని మాత్రము ఇక్కడ ప్రజెంట్ చేయటం జరిగింది. ఈ ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే మొత్తం 45,000 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో 45,000 ఎకరాలని ఒక యూనిట్గా తీసుకొని, ఒక యూనిట్ అంటే సింగిల్ యూనిట్ అని కాదు, అక్కడ పారిశ్రామిక అభివృద్ధికి ఒక యూనిట్గా తీసుకొని అందులో ఆన్ అన్ యావరేజ్ 1,500 నుంచి 2,000 ఎకరాల చొప్పున ఒక్కొక్క ఇండస్ట్రియల్ పార్క్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశంగా ఇందులో కనిపిస్తున్నది. దాంతోపాటు ఏదన్నా మీరు ఒక ఇండస్ట్రియల్ పాలసీని చదువుతున్నప్పుడు దాని ఎస్పెషల్లీ స్టేట్ లెవెల్ సర్వీసెస్కి దాని ఉపాధి లక్ష్యం ఎంత ఉంటుంది, పెట్టుబడుల లక్ష్యం ఎంత ఉంటుంది, ఇంకా XYZ ఆబ్జెక్టివ్లో అది తప్పనిసరిగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఈ 2023వ పాలసీ అదనంగా 9 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష ఉపాధిని కల్పించాలని, అదేవిధంగా పెట్టుబడులు కూడా అరౌండ్ 1.2 నుంచి 1.5 lakh crore వరకు కూడా ఈ కొత్త విధానంలో తీసుకురావాలని ఆబ్జెక్టివ్గా నిర్ణయించుకున్నారు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాలేదు. అది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అందజేయటం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఎందుకు మనం దీన్ని ఆపుతున్నాము అంటే ఇక్కడ మీరు ఆబ్జెక్టివ్స్ చూడాలి. ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆబ్జెక్టివ్ ఏమి ఉన్నది, తర్వాత అవస్థాపన సౌకర్యాలకి ఈ పారిశ్రామిక విధానము ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చింది, దాంట్లో ఉండే లక్ష్యాలు ఏమిటి అన్నది సబ్ టాపిక్గా మనం ఇందులో పరిశీలన చేయాలి. ఒట్టి మామూలుగా తెలియజేస్తారు ఇది అవస్థాపన సౌకర్యాలు, ఆంధ్రప్రదేశ్లో ఇంత కోస్టల్ ఏరియా ఉంది, ఇంత జోగ్రఫికల్ ఏరియా ఉంది, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అట్లా చెప్తారు. అది కాదు, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాలి. అది ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత ఇందులో మనం ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీన్ని 2023 నాటికి ఏ విధంగా లక్ష్యం తీసుకోవటం జరిగింది, దానికి అనుగుణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అనుగుణంగా
ఇక్కడ సింగిల్ డెస్క్ విధానంలో ఏం మార్పులు తెచ్చారు, ఎన్ని రోజుల్లో వాళ్ళు పారిశ్రామిక కావాల్సిన అనుమతులు ఇస్తారు, ఏ శాఖల నుంచి ఎప్పుడు ఇవ్వటం జరుగుతుంది మొదలైన పూర్తి వివరాలు రావలసి ఉన్నది. అందుకని తెలియజేస్తున్నాం. ఇది కూడా మనం పరిశీలన చేయాలి. అందుకే ఇంట్రడక్షన్ అని చెప్పాను. దీంట్లో మనం పరిశీలన చేయవలసిన అంశాలు ఏమున్నాయో ఫస్ట్ తెలవాలి. తెలిస్తే తర్వాత ఆటోమేటిక్గా ఆ సెక్టార్ని ఫోకస్ చేసుకుంటూ వెళ్తాం. సో నెక్స్ట్ వైఎస్ఆర్ AP1. సో దీన్ని వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్గా వీళ్ళు తీసుకురావటం జరిగింది. ఏపీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైఎస్ఆర్ AP1 అనే వన్ స్టాప్ సొల్యూషన్. ఏముంటుంది అందులో? వెయిట్ అండ్ సీ, పూర్తి స్థాయిలో రావాలంటే. కానీ ఇంపార్టెంట్ ఇప్పుడే చెప్పడానికి లేదు. అక్కడ వాళ్ళు ఏమైనా ఒక పర్యావరణం నుంచి 4 రోజుల్లో అనుమతి, లేకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఒక పారిశ్రామికవేత్తని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి ఆహ్వానించటం వరకు మాత్రమే కాదు, పెట్టుబడులకు ఆహ్వానించిన తర్వాత అతను పరిశ్రమని ఏర్పాటు చేసుకోవాలి. దానికి కావలసిన అన్ని రకాల ఇన్పుట్స్ నుంచి అవుట్పుట్స్ వరకు, అవుట్పుట్ అంటే ఇక్కడ మార్కెట్ని చూపించే వరకు కూడా ఈ ప్లాట్ఫామ్ అన్నది వీళ్ళు వైఎస్ఆర్ AP1లో చూపించాలి. మార్కెట్ దాన్ని చూపించిన తర్వాత ఏదైనా లోటుపాట్లు ఉంటే, వచ్చిన ప్రతి పెట్టుబడి కూడా సక్సెస్ అయ్యి అన్ని ఇండస్ట్రీస్ సక్సెస్ అవుతాయని లేదు. అక్కడ కొన్ని సిక్ ఇండస్ట్రీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో కూడా మళ్ళీ బ్యాక్ ఎండ్కు వచ్చి ఇండస్ట్రీకి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు వచ్చిన ఇండస్ట్రియల్ పాలసీస్ ఏమిటి అంటే ఒక పారిశ్రామికవేత్తని ఆంధ్రప్రదేశ్లోకి ఆహ్వానించి ఇక్కడ ఈయన పెట్టుబడులు పెట్టడానికి కావలసిన అన్ని రకాల భూమి ఇవ్వటము కానీ, విద్యుత్ సదుపాయం కల్పించటము, దాంట్లో ఛార్జీలు తగ్గించటము, స్టాంపు డ్యూటీలు తగ్గించటము, XYZ ఇట్లాంటి సౌకర్యాలు కల్పించి అట్రాక్ట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ AP1 ఏమిటి అంటే మేము ఇంతవరకే కాదు, దీని తర్వాత కూడా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఇండస్ట్రీ పెట్టుకోవాలి, దానికి ఈల్డ్ పీరియడ్ కొంచెం ఉంటుంది, అది రావాలి, బయటకు వచ్చి మార్కెట్ రావాలి, ఈ మీన్ టైంలో నీకు కావాల్సిన ఫండ్స్ అందుతాయి, బయటకు వచ్చిన తర్వాత నీకు మార్కెట్లో ఏమైనా లోపాలు ఉంటే అవి సరి చేస్తాము, వాటితో పాటు కర్మగాలి నీ ఇండస్ట్రీ ఏమైనా మునిగిపోతే అప్పుడు కూడా నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను అనే ఒక న్యూ డైమెన్షన్ తోటి ఈ ఇండస్ట్రీ పాలసీ అనేది రూపొందిస్తున్నారు. అదే వైఎస్ఆర్ AP1 అనేది హోలిస్టిక్గా వీళ్ళు డిక్లేర్ చేసిన థీమ్ అది. అయితే ఇందులో ఏ అంశాలు ఉంటాయన్నది మనము టైం బీయింగ్లో చర్చించుకుంటాము. ప్రశ్న ఎక్కడైనా రావచ్చు, మీ ఆబ్జెక్టివ్ ఏ విధంగా ఉండాలి? మీ ఆబ్జెక్టివ్ అన్నది APPSC Group 2 ఎగ్జామ్లో దీని మీద ప్రశ్న ఎలా వస్తుంది, నేను ప్రశ్న ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా జాబ్ సాధించాలి, అంతవరకు మాత్రమే మీ ఆబ్జెక్టివ్ ఉండాలి. తప్పితే మీరు ఏదో ఒక పార్టీ తరపున దీన్ని ఆలోచించి దీనిని విశ్లేషణ చేయటం మొదలు పెట్టారు అంటే అది Group 2కి సరైన విధానము కాదు. నిరుద్యోగిగా మీరు లేదా Group 2 జాబ్ సాధించాలనుకుంటున్నప్పుడు ఆబ్జెక్టివ్ అంతా పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటేషన్కి వెళ్ళాలి. ఇక్కడ వైఎస్ఆర్ AP1 అన్నది పూర్తిగా అదే పాయింట్లో మీరు స్టడీ చేయాలి. ఎన్ని వస్తున్నాయి, ఏంటి ఫ్యాక్ట్, ఏంటి కాన్సెప్ట్, ఏంటి వైఎస్ఆర్ AP1 వాడు ABCDలో ఏమి ఇస్తాడు, ABCDలో నేను ఏది పట్టుకోవాలి, ఇట్లాగే ఉండాలి ఆబ్జెక్టివ్ మీది కూడా. సో అది నెక్స్ట్ సెక్టోరల్ స్పెసిఫిక్. ఇక్కడ ఇది బ్రాడర్గా ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి వీళ్ళు ఒక ఓవర్వ్యూ అవుట్లుక్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వీళ్ళు సెక్టార్ స్పెసిఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఫార్మా ఎలాంటి లక్ష్యాలు ఇవ్వాలి, దానికి ఉపాధి ఎంత కల్పించుకోవాలి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు ఎంత తీసుకురావాలి, ఏపీలో ఏ జిల్లాల్లో ఫార్మా సెక్టార్ని మనం ప్రోత్సహించాలి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇట్లాంటి ABCDలతోటి ఇక్కడ సెక్టార్ స్పెసిఫిక్ అనేది ఒకటి వస్తుంది. ఇంకోటి ఫార్మా తర్వాత బయోటెక్నాలజీ ఏ విధంగా, లెదర్ టెక్నాలజీ ఏ విధంగా, ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఏ విధంగా ప్రోత్సహించాలి, ఇట్లా 10 రకాల సెక్టోరల్ స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ పాలసీస్, సబ్ పాలసీస్ అనొచ్చు, అవి కూడా ఇక్కడికి వస్తాయి అని వాళ్ళు చెప్పారు. వస్తాయి అని వాళ్ళు చెప్పినప్పుడు ఆబ్వియస్లీ గవర్నమెంట్ చెప్తే వచ్చి తీరుతాయి. వచ్చినప్పుడు వాటిల్లో కూడా మనము స్టడీ చేయాలి. సాధారణంగా ఇండస్ట్రియల్ పాలసీ అంటే Group 2 ప్రిపేర్ అభ్యర్థి ఇంతవరకు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఇక్కడ సెక్టోరల్ స్పెసిఫిక్ వచ్చేది మిస్ అవుతాడు.
మీరు గతంలో వచ్చిన ప్రశ్నలు పరిశీలన చేస్తే ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ వస్తే సెక్టోరల్ స్పెసిఫిక్గా చాలా డెప్త్ క్వశ్చన్స్ పడ్డాయి ఈ ప్రీవియస్ పేపర్ చూస్తే. మీకు జాగ్రత్తగా ఉండండి, ప్రిపరేషన్ సమయంలోనే కరెక్ట్గా అయితే అప్పుడు మనకు క్యాచ్ చేయడానికి ఉంటుంది. అందుకే నేను చెప్తాను, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అదే దృష్టి ఉండాలి తప్పితే మీ సొంత ఇంటర్ప్రిటేషన్స్ ఉండకూడదు. సెక్టార్ స్పెసిఫిక్ని ఫోకస్ చేయవలసిందే, ఏమేమి సెక్టార్స్ ఉన్నాయి అట్లా. దాని తర్వాత ఇక్కడ ఈ జియో డెమోగ్రాఫిక్ ఇష్యూస్ని ఏ విధంగా వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎస్సీలు, ఎస్టీ, బీసీ, ఉమెన్, ఇంకా పిహెచ్డి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళందరికీ ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఒకవైపు వీళ్ళకి ఎంటర్ప్రినర్స్గా ఇన్సెంటివ్స్ ఇవ్వటము, వీళ్ళకి ప్రోత్సాహం రావటము మొదలైన అంశాలను కూడా ఇక్కడ ప్రతి పాలసీలో పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నిటిని కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న అధికారిక సమాచారము. అంతేగాని న్యూస్ పేపర్లో మీకు వచ్చిందో, న్యూస్ పేపర్లో తప్పు అని నేను ఏది అనట్లేదు, వస్తుంది న్యూస్ పేపర్లు అనేది వస్తూ ఉంటుంది. ఇంకా బయట మీకు వేరే డిఫరెంట్ ఛానల్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని క్యాచ్ చేయటం వలన మీరు ఫ్యాక్ట్ మిస్ కారు, దాంట్లో ఇంటర్ప్రిటేషన్ కూడా మిస్ కాకుండా ఉంటాము. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతే, మిగిలినవి కూడా దానికి సబ్జెక్ట్సే. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా దీన్ని స్టడీ చేయాలి. సో రాబోయే మన క్లాసెస్లో ఈ ఏవైతే వస్తూ ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేయటం జరుగుతుంది. అండ్ జూన్లో వచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ ఎంఎస్ఎంఈడి యాక్ట్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ యాక్ట్ 2006, దీంట్లో నేను ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ ఆ డిఫరెన్స్ని తీసేశాను, జస్ట్ టర్న్ ఓవర్ మీద వెళ్తున్నానని చెప్పారు. దాని తర్వాత నితిన్ గడ్కరీ లేదు ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది, అయితే ఈ డిఫరెన్స్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్లో ఉండే డిఫరెన్స్ మాత్రం మేము కూడా తీసేస్తున్నామని జూన్లో వాళ్ళు కొత్త జీవోని కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు దట్ జీవో ఇక్కడ బేసిక్ ఇస్తున్నాను, తర్వాత ఇంకా డీటెయిల్గా వెళ్తాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో ఇన్వెస్ట్మెంట్ <1 crore మైక్రో అంట, టర్న్ ఓవర్ <5 crore ఉండాలి, స్మాల్ <10 crore అండ్ అంటే అప్ టు 50 crore వరకు టర్న్ ఓవర్, మీడియం to up to 50 crore, up to 250 crore మీడియం, తర్వాత మెగా ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనం క్లాసిఫై ఇస్తాం. ఈసారి ఎగ్జామ్లో ఈ డేటా మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ డేటాని కూడా మారిస్తే మీ ఎగ్జామ్ వరకు దానిని కూడా నేను అప్డేట్ చేస్తా. ఈ ఎంఎస్ఎంఈ యాక్ట్ అప్పట్లో ఉన్న డేటా ఇప్పుడు అవుట్డేటెడ్ అయినట్టు, ఇక ఇది పనికి రాదు, పనికి వచ్చేది ఇది మాత్రమే, దీంట్లో కూడా ఏమన్నా మార్పులు, ఇంకా దీంట్లో మార్పులు రావాలంటే ఫస్ట్ పార్లమెంట్ సమావేశం జరిగి దాంట్లో ఎంఎస్ఎంఈడి యాక్ట్ 2006కి సవరణలు తేవాలి. అదొక పెద్ద యాక్ట్, ఆ యాక్ట్లో ఎక్కడెక్కడ సవరణలు తెస్తున్నారు, ఏ అంశాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇంకా డీటెయిల్స్ వస్తాయి మీకు. అప్పుడు మరికొంత అంశాన్ని నేను ఎకానమీ అప్డేట్ రూపంలో అందించడం జరుగుతుంది. ఎగ్జామినర్ ఆబ్వియస్లీ అప్డేట్స్లోకి ఎక్కువ ఫోకస్ ఇవ్వాల్సిందే, వెళ్ళి ఈ పాత యాక్ట్ ప్రకారం అయితే ఇవ్వడు కదా, అయిపోయిందాన్ని. అట్లా జరిగితే దీన్ని ఎగ్జామ్ అనరు, కాంపిటీషన్ ఎగ్జామ్ కాదు అది. సో సరే, పాయింట్ ఏమైనా ఇక్కడ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అనేది యాక్చువల్గా అయితే ఈరోజు నుంచి అమల్లోకి, అయితే ఇంకా పూర్తి స్థాయిలో రావలసి ఉన్నది, అది నేను మీకు అందజేస్తాను. క్లాసెస్ అందుతాయి, మెటీరియల్ అంతే, దీని టెస్ట్లు XYZ అంతా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది సెకండ్ పాయింట్ నేను మీకు ఈరోజు కమ్యూనికేట్ చేయదలుచుకుంది. థర్డ్, ఇక రొటీన్గా అందరికీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి వస్తున్న డౌట్లే, సిలబస్ ఏమన్నా మారుతుందా అండి అని చాలామంది కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు. సిలబస్ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్కి ఏదైతే కొత్తగా క్యాలెండర్ వచ్చి జరుగుతుందో దానికైతే మారదు. పోస్టుల సంఖ్య పెరుగుతుందా అండి? 100% పెరుగుతుంది. ఆల్రెడీ 850 వేకెన్సీస్ క్లారిటీ రావటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంకా రిటైర్మెంట్స్ పెరిగినాయి. అందులో 33% వాటా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మీకు దక్కవలసింది. ఆ దక్కే వాటిల్లో తప్పనిసరిగా ఇది 1200 నుంచి 1500 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇంకా ప్లస్ ఆలోచించవచ్చు, కానీ
1200కి తక్కువ అయితే ఉండదు. సో పోస్టులు పెరుగుతాయా అన్నదానికి ఎస్ అని మనం ఆన్సర్ చేస్తున్నాం. ఇక్కడ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అభ్యర్థులు అడగటం జరిగింది. క్యాలెండర్ అనేదండి వాళ్ళు నవరత్నాల భాగంలో జనవరి అని తెలియజేయటం జరిగింది. కానీ ప్రాసెస్ మాత్రం వీళ్ళు బహుశా సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మొదలు పెడుతూ ఉంటారు. ఈ స్టేట్ సివిల్ సర్వీస్కి సంబంధించి ఏ బి ఇట్లా డిఫరెంట్ గ్రూపులుగా నేను గతంలో తెలియజేయటం జరిగింది. అవన్నీ ఒకసారి ఫైనల్ చేసుకొని సాధ్యమైనంత త్వరలో వస్తుంది. దీని మీద స్పష్టత అన్నది మనం ఇప్పుడే చెప్పలేము, కానీ రావటం అయితే గ్యారంటీ. నోటిఫికేషన్ వస్తాయా అంటే ఇది పనికి మాలిన ప్రశ్న. ఇది ఇక మీరు అడగక్కర్లే, తప్పకుండా వస్తాయి, 100% వస్తాయి. ఇంకా కోవిడ్ కాకుండా ఇంకో పెద్ద వైరస్ వస్తే ఇంక దానికి ఎవడు ఏమీ చేయలేడు. ఏమన్నా ఇట్లాంటి వాటి వల్ల డిలే అయితే దానికి ఏం చేస్తే ఇంక దండం పెట్టి కూర్చోవటమే. నోటిఫికేషన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఎటు పోలేరు, అవకాశమే లేదు. అండ్ సాధ్యమైనంత త్వరలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది ఉంటాయి. అది ఈ డిసెంబర్కి ముందు వస్తాయి, డిసెంబర్ తర్వాత వస్తాయి అన్నది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము. కానీ ఒక కన్సిస్టెంట్గా నువ్వు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం డిసెంబర్ అంటే కరెక్ట్గా నీకు 4 నెలలు ఉన్నాయి. డిసెంబర్ తర్వాత అంటే ఇంకొక 2-3 నెలలు ఎక్స్ట్రా వస్తుంది. మహా అంటే అంత పెద్ద వేరియేషన్ నుంచి ఏమీ ఉండదు అక్కడ. ప్రిపేర్ అయ్యి నువ్వు రాయాలనుకున్నప్పుడు 4 నెలలు అయితే 6 నెలలు అయితే రాయాలనుకున్నప్పుడు రాస్తూ ఉండు. ఒకసారి ఇక టైం దగ్గరికి వస్తున్నది, ఇక నుంచి గట్టిగా కూర్చోవాలన్నప్పుడు మిగిలిన కార్యక్రమాన్ని కాస్త తగ్గించుకొని దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకో. అప్పటి వరకు అంతో ఎంతో చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది నోటిఫికేషన్స్ సంబంధించి. నెక్స్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండయా? గతంలో చాలా సందర్భాల్లోనే మనం క్లారిటీ ఇచ్చాం. ఈ ఇప్పుడు ఉన్న పాలకపక్షం ఏదైతే ఉందో అపోజిషన్లో ఉండి అప్పుడు వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ మెయిన్స్ అవసరం లేదు అన్నట్టుగా. అయితే అధికారికంగా దీని మీద ఏమీ ధృవీకరణ రాలేదు, కానీ మనము ఒక ప్రాథమిక అంచనాతో చెప్పచ్చు ఈసారి దాదాపు ఉండదు అని. ప్రాథమిక అంచనా ఇది ఇండివిజువల్గా మనం ఇస్తున్న ఒపీనియన్. మీకు కావాల్సినట్టు వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు తీసుకోవచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ అదే సిలబస్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి పెద్ద వేరియేషన్స్ ఏమీ పడదు, దాదాపు ఉండదు. వీళ్ళు ఈ గ్రూపింగ్ చేయటం కూడా ముఖ్య ఉద్దేశము, వేకెన్సీస్ అని గ్రూపింగ్ చేయటం కూడా ముఖ్య ఉద్దేశము బడ్జెట్ని తగ్గించటము. ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకు, ఒకటి రాసేస్తే అయిపోయాయి. గతంలో అంతా రాయలేదా? అందుకే దాదాపు ఉండదు. అందుకే సీరియస్గా చెప్తున్నాము, అభ్యర్థులు డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగే ఉండేటట్టు ఉంటుంది. ఆ రోజు కరెక్ట్గా నువ్వు 450కి 300 బిట్స్ వచ్చినాయా, సాయంత్రం కల్లా బిస్తర్ సర్దుకొని ట్రైనింగ్కి రెడీ అయిపోవటమే, అట్లా పెట్టుకోవటమే ఈసారి ఉండొచ్చు. సో దానికి అనుగుణంగా చక్కగా ప్లాన్ చేసుకోండి, చక్కగా హిట్ అవుతారు. మంచి అవకాశం ఏంటంటే కొత్త అంశాలు వస్తున్నాయి. కొత్త అంశాలు అనేది హాట్ కేక్ లాగా బిట్లు తీసుకొని వస్తాయి. ఇప్పుడు రెగ్యులర్గా నువ్వు 4 సంవత్సరాల నుంచి చదివినా ఈ కొత్త అంశాలను నువ్వు పట్టలేదనుకో, ఎక్కడెక్కడ మారుతున్నాయి ఏంటి అనేది. ఈ కొత్త అంశాలు పట్టుకున్న వాడికి ఆబ్వియస్లీ ఈ ఇండస్ట్రీ నుంచి మీకు 12 నుంచి 15 బిట్ల పైన వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 6 to 7 బిట్స్ మీకు తగిలినా బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఇట్లా చాలా ఉన్నాయి అట్లా. సో అందుకని చెప్తున్న అంశం ఏంటంటే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. ఒకవైపు మీ లైవ్లీహుడ్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ లేదా ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ ఏదో ఒక సమయంలో డైలీ 1 or 2 hours స్పెండ్ చేయండి. కాస్త చిన్నవాళ్ళు ఏజ్ 21, 22 నుంచి 25 వరకు ఉన్నవాళ్ళు ఫుల్ టైం పెట్టుకున్నా పెద్ద నష్టం ఏమీ లేదు. ఎందుకంటే దీని తర్వాత కూడా నోటిఫికేషన్ ఉన్నది. దీని తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఇంకా చాలా విస్తృతంగా ఉంటుంది. కొత్త జిల్లాలు వస్తున్నాయి, కొత్త జోనల్ సిస్టమ్ వస్తుంది. అది ఇంకా మీకు ఉపయోగకరమే. అందుకే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సరే ఈ అటెంప్ట్లో వస్తే వెల్ అండ్ గుడ్, తర్వాత ఇంకా అవకాశాలు ఉంటాయి కాబట్టి పెద్ద నష్టం అంటూ ఏమీ ఉండదండి. ప్రిపేర్ అయితే పెద్ద నష్టం ఏమి ఉంటుంది మీకు. ఒక సబ్జెక్ట్ అయినా తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి దారి చూపించడానికైనా అవకాశం ఉంటుంది. ఆ దారి చూపించకపోవటం వలన ఇప్పుడు 30+ వచ్చినా 35+ వచ్చినా కానీ మనం ఇంకా అక్కడే ఉన్నాం. సరైన దారి ఇంటర్మీడియట్లోనే పడితే పిల్లవాడికి ఎంతసేపు అండి ఏమన్నా పెద్ద ఛేదించలేని అంశాల. 23 ఏళ్ళు 24 ఏళ్ళకి 1 అటెంప్ట్లో IAS కొడుతున్నారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, IPS.
ఎట్ ఏజ్ ఆఫ్ 23-24 చూడండి, మీ డిస్టిక్లలో ఉంటారు. ఏంటంటే అక్కడి నుంచి ఇంటర్ నుంచి ఒక చక్కటి ఫౌండేషన్ తోటి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఐడియా ఉంటుంది, ఇట్లా చదవాలి, ఇట్లా ఐడియా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సింపుల్గా లాగిచ్చేయచ్చు. డిగ్రీ అయిపోయి పీజీలు అయిపోయి అప్పుడు ఆ నుంచి నేర్చుకుంటూ ఏబిసిడి నుంచి నేర్చుకోవటం అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అది. అదే ఒక లెవెల్లో మీరు ఎంట్రీ అయితే చక్కగా వస్తారు. అందుకే చెప్పేది ఏంటంటే ప్రిపేర్ అయ్యారనుకోండి, వెల్ అండ్ గుడ్, వస్తే వస్తుంది. అయితే నెక్స్ట్ జనరేషన్ కన్నా ఒక చక్కని దారి ఇచ్చిన వాళ్ళు మొత్తం ప్రిపేర్ అవ్వండి. మంచి అవకాశాలు అందరికీ వస్తుంది. కష్టపడండి, చక్కగా ఒక ప్లాన్ చేసుకోండి, చక్కగా సక్సెస్ అవుతారు. సో అన్ని రకాలుగా మనము ఈ సర్వీస్ అనేది అందజేస్తున్నాము అభ్యర్థులకి. ఇంకోటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు పోతాయంట కదా గ్రూప్ 2లో అంటే దాని మీద అనవసరం మాట్లాడే, ఏమీ పోవు, ఎక్కడికి ఏమీ పోవు, అన్నీ అక్కడే ఉంటాయి. లేనిపోని అనుమానాలతో ఇప్పుడు మంచి వాల్యుబుల్ అయిన సమయాన్ని ఆ ఆలోచనల మీద పెట్టద్దు అని నేను 100 సార్లు చెప్తూ ఉంటా. పనికి మాలిన వ్యవహారాలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఇప్పుడున్నా వస్తాయి, 5 ఏళ్ళకైనా వస్తాయి, 10 ఏళ్ళకైనా వస్తాయి. ఈ పనికి మాలిన వ్యవహారాలు వదిలేయండి. చక్కగా కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ లైఫ్. మీ స్టడీ ఏంటి, మీ ఆలోచన ఏంటి, అంతే. నీ టార్గెట్ 300+ లేదా అట్లాగే వెళ్ళు. దాన్ని అటు తీసుకెళ్తారా, ఇటు తీసుకెళ్తారా? ఎటు తీసుకెళ్తే నీకు వచ్చేది ఏంటి? పోతే అందరూ పోతారు, వస్తే అందరికీ వస్తుంది ఆ లైను. నీ ఒక్కడికే గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు తీసుకెళ్ళి గ్రూప్ 1 ఏం గలపడికే పోతే అందరూ కొట్టుకొని పోతారు ఆ దెబ్బకి. అంత దూరం పోదు. నేను అనవసరంగా దానికి రాత్రులు నిద్ర లేకుండా, పగలు తిండి తినకుండా, చదవవలసిన టైంలో దాన్ని పక్కన పెట్టి పనికి మాలిన వ్యవహారాలకి వెళ్ళకండి. సింపుల్ క్లారిటీ ఇస్తున్న, సిలబస్ మారదు, పోస్టులు పెరుగుతాయి, క్యాలెండరు నోటిఫికేషన్స్ వస్తాయి. నువ్వు చక్కగా ప్రిపేర్ అయిపో. ప్రిలిమ్స్ మెయిన్స్ తీసి పక్కన పడే సింగిల్ ఎగ్జామ్లో వెళ్తాము అని పెట్టుకోగల ఉంటే రాయి, ఏం నష్టమేమీ లేదు. ఇంత స్పష్టంగా ఒకసారి మైండ్ని స్పష్టంగా నువ్వు క్లారిటీ పెట్టుకుంటే చేయాల్సిన పని అర్థమవుతుంది. మైండ్ నిండా 100 ఆలోచనలు పెట్టుకుంటే తల పట్టుకొని జెండుబాం రాసుకొని డాట్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని ఇట్లా పట్టుకోవటం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. మైండ్ ఫ్రెష్ చేసుకో, ఇది నా పద్ధతి, ఇట్లా వెళ్తాను అంతే. నీ టార్గెట్ 6 లక్షలు రాసారా, 10 లక్షలు రాసారా, వద్దు, 300+. నాకు ఎంతవరకు వచ్చు, నేను ఏం నేర్చుకోవాలి, కొత్త అంశం ఏంటి, ఇదే నీ చుట్టూ ఉండాలి. నీ చుట్టూ నీ ప్రపంచమే ఇది. అట్లా ఉండి చక్కగా పోస్ట్ కొట్టుకో. ఓకే అండి, మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాను. ఇది నెక్స్ట్ వీక్ సిలబస్, ఇది టెస్ట్ ఇప్పుడు ఉంటుంది. అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ వస్తాయి. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ అటెంప్ట్ చేయండి. గుడ్ లక్.